పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేస్తే ప్రాణాలు తీస్తారా అంటూ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకాలదొడ్డి గ్రామానికి చెందిన సురేష్ ప్రశ్నించారు. రాళ్ల బుదుగూరు ఎస్ఐపై దాడి నా పేరు ఎన్వి సురేష్, అబకాలదొడ్డి పంచాయతీ, శాంతిపురం మండలం, గంగాపురం గ్రామం. 3 నెలలకు ముందు నేను 2 వీలర్లో సిలిండర్ పెట్టుకొని రోడ్డు పైన సైడ్లో నిలుచుకోవడం జరిగింది. ఒక టాటా సుమో నంబర్ ప్లేట్ లేకుండా బండి చెప్పుక కాలు మీద ర్యాష్గా పోవడం జరిగింది. నేను వెంటనే సిలిండర్ ఎత్తించి కింద పెట్టి నేను సుమోని ఫాలో చేయగా దాంట్లో భీము రాలుకుంటూ పోయింది. తర్వాత నేను నడింపల్లి దగ్గర పెట్రోల్ అయిపోయింది బండిలో. సరే అక్కడే ఆపేసి నేను ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది స్పాట్లో. ఆ వీడియో కూడా ఎస్ఐ గారికి పెట్టినాను. ఎస్ఐ గారు నేను వెరిఫై చేస్తానుగా నాకు మెసేజ్ పెట్టినారు రిప్లై. తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు, ఏం రెస్పాండ్ లేదు. నేను ఫోన్ చేసి అడగ ఎందుకు సార్ కేసు ముందరే బండి పోయింది, ఏం యాక్షన్ తీసుకోలేదు అన్నాడు. నేను చూస్తాను చేస్తాను అన్నాడు. సరే అని నేను స్టేషన్కి పోగా నీకు దీనికి సంబంధం లేని విషయం, దీని గురించి మాట్లాడద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేసినాడు. మళ్ళీ నేను ఎస్పీ గారికి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది అప్పుడు కంప్లైంట్ ఫోన్ ద్వారా. తర్వాత సారు కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ అన్నాడు. నేను కంప్లైంట్ కూడా ఇచ్చినాను, దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు. అది మనసులో పెట్టుకొని ఎస్ఐ గారు ఇప్పుడు ఈరోజు మా జంగాలపల్లిలో మిస్సింగ్ కేసు ఒకటైన మా ఫ్రెండ్ వాళ్ళది, వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. నేను పోయి బయట స్టేషన్ బయట కూర్చో ఉన్నాను బస్ స్టాండ్లో. ఎస్ఐ గారు బయట వచ్చి నీకు ఇక్కడ ఏం పనిరా లోపల నా కొడుక, నీకు స్టేషన్ దగ్గర ఏరా పని నీకు అన్నాడు మొదటగా. నేను సార్ మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచినారు, మిస్సింగ్ కేసు ఉంది అందుకోసం వచ్చినాను సార్. అయితే వాళ్ళ కేసు వాళ్ళు చూసుకుంటారా, నేను చుట్టుపక్కల చూసానంటే ఎన్క్వైరీ చేస్తాను అన్నాడు. సార్ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయినారు, మిస్సింగ్ అయినా అందువల్ల వచ్చినాను. నేను అడిగినాను, నేను మీ అమ్మ మొగడేమన్నా పోయిండదా గంజా కొడక లోపల నా కొడక అన్నారు. అంతలో కానిస్టేబుల్ అతను వచ్చి నా ఫోన్ లాక్కొని వల్గర్గా తిట్టడం జరిగింది, మీ అమ్మ నా కొడక తిట్టడం జరిగింది. తర్వాత నేను సార్ ఎందుకు మాట్లాడుతున్నారు అలా అంటే, కొంత నా కొడుకు నోరు తెచ్చినామంటే తిట్టినాడు. నా ఫోన్ లాక్కొని నాన్నగా ఇబ్బంది పెట్టినాడు. అతను ఇంకా నాకు ప్రాణం అని ఉంది. అది కూడా నేను ఎందుకు ఆ బియ్యం కొన్నాను అంటే నాకు కాళ్ళ మీద పోయింది కాబట్టే నేను అడిగినాను. దాన్ని మనసులో పెట్టుకొని అతను ఏదో చిల్లర ఏదో చేసుకొని నన్ను అవసరంగా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా నేను డిఎస్పీ గారు సార్తో కంప్లీట్ ఇద్దామని వచ్చినాను. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి. నాకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎస్ఐ గారే. అతను ఎన్కౌంటర్ చేస్తా అది ఇది అని మాట్లాడుతున్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు కాళ్ళ మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినాను, ఇన్ఫార్మ్ చేసినాను. కనీసం ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళకేసే సపోర్ట్ చేసినాడు. అది ఎవరు ఏమన్నా చేసుకోకపోయి నాకు కాళ్ళ మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినా అంతేగాని నాకేదో మనసులో అతని మీద ఏమి నాకు ఖర్చు లేదు, వేరే వ్యాపారాలు నాకేమీ లేదు. ఎందుకు నేను గుద్దుగా పోయింటే కూడా ఇంతే కదా అసలు ఎస్ఐ గారు పట్టించుకోలేదు. చాలా వల్గర్గా మాట్లాడినాడు, చెప్పుకోలేని రీతిలో మాట్లాడినాడు ఎస్ఐ గారు. నాకు ఏదైనా జరిగితే ప్రాణహాని జరిగితే రాళ్ళబుద్దుగురు ఎస్ఐ గారే కారణము కాబట్టి నాకు న్యాయం జరగాల. నేను డిఎస్పీ సార్కి కంప్లీట్ చేస్తున్నాను.